షలోం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24 వర్స్ 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, దెన్ హీ ఓపెన్ దేర్ మైండ్స్ సో దే కుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. టు అన్లాక్ ద లాక్ వి నీడ్ ఎ కీ. తాళపు చెవులు అధికారమునకు, యాజమాన్యపు హక్కులకు ప్రతిబింబంగా ఉంటాయి. అలానే ప్రత్యేకమైన సాధనం, ఇల్లు, వాహనం మొదలైన వాటిని యాక్సెస్ కలిగి ఉంటాం. వీటన్నిటినీ కూడా కీస్ ప్రతిబింబిస్తాయి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న మెస్సయ్యను చూడటానికి దేవుడు శిష్యుల కన్నులు తెరిచిన రీతిగా బైబిల్ అనే నిధిని, ట్రెజర్ చెస్ట్ని ఓపెన్ చేయటానికి జీసస్ అనే కీ ఎంతో అవసరం. ఎంతోమంది మత ఛాందసవాదులు బైబిల్ని మరో నవల లేదా ఇతర పుస్తకాల వలె చదివి అక్కడ రక్షకుడు లేడని చెప్తున్నారు. బికాస్ దే ఆర్ మిస్సింగ్ ద కీ విచ్ ఈస్ జీసస్. జీసస్ ఈజ్ ద కీ టు ఓపెన్ గాడ్స్ డోర్. మన జీవితంలో లాక్డ్గా ఉన్న అనేక విషయాలను తెరవటానికి యేసయ్య మాత్రమే సమర్థుడు. జీసస్ హ్యాస్ ద కీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. జ్ఞానము కావాలన్నా, మన పర్పస్ తెలియాలన్నా, లేదా మన పిలుపు అర్థం కావాలన్నా, లేఖనాల్లోని మర్మాలను తెలుసుకోవాలన్నా, అన్నిటికీ మించి హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఓపెన్ కావాలన్నా, అన్నిటికీ కావలసిన ఒకే ఒక్కకి జీసస్, యేసు నామము. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదిగితే మిగిలినవన్నీ మనకు ఓపెన్ అయిపోతాయి. మా తండ్రి, మీరు మాకుండగా మేము సమస్తమును కలిగి ఉన్నామనే సత్యమును మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. మీ అధికారమునకు సర్వత్రా ఒప్పుకుని జీవించే జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.